ఈసీజీ టెస్ట్ అనేది ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనేది హార్ట్ అటాక్ని 100% గుర్తిస్తుందా అంటే గుర్తించదు అని ఒక రీసెంట్గా జరిగిన సంఘటన తెలియజేస్తుంది. నాగపూర్లో న్యూరో సర్జన్ చంద్రశేఖర్ 53 ఇయర్స్ ఏజ్లో ఇంట్లో నుంచి బయటకు వస్తూ 5 నిమిషాల్లో కుప్పకూలి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆయనకు 100% ఫిట్నెస్ ఉంది. అతనికి ఏ కంప్లైంట్, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాడు. మంచి ఫిట్నెస్ ఉంది, మంచి హైటు, మంచి వెయిట్, ఆల్ టెస్ట్లు కరెక్ట్గా ఉంది. ఈ హార్ట్ అటాక్ వచ్చే 3 రోజుల ముందే ఆయన ఈసీజీ కూడా తీయించుకున్నాడు. కానీ ఆయనకు స్ట్రోక్ వచ్చింది. ఈసీజీలో అప్పటికప్పుడు గనక స్ట్రోక్ వచ్చే లక్షణాలు మరి అవర్స్లో 1 అవర్లో ఉంటే మాత్రమే గుర్తించిద్ది, కానీ ఒక రోజు ముందు కూడా ఈసీజీ గుర్తించలేదన్న విషయాన్ని అందరూ తెలుసుకోండి. హార్ట్ అటాక్ రావడానికి బ్లాక్స్ ఉండాల్సిన పని కూడా ఏమీ లేదు. బ్లడ్ వెసల్స్లో బ్లాక్స్ ఉండొచ్చు, లేదా సడన్గా ఏదైనా బ్లడ్ వెసల్లో ఒక బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి అప్పటికప్పుడు కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. అఫ్కోర్స్ అది ఆ స్ట్రెస్ వల్ల రావచ్చు, లేదా జెనెటిక్గా రావచ్చు, లేదా లైఫ్ స్టైల్ వల్ల రావచ్చు, దేనివల్లైనా రావచ్చు. కానీ ఈసీజీ ఒక 50 రూపాయల టెస్ట్తో హార్ట్ అటాక్ గుర్తిస్తాం అనేది మాత్రం అపోహ మాత్రమే. అప్పటికప్పుడు వస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తించిద్ది. ఒక్కరోజు ముందు కూడా ఈసీజీ డిసైడ్ చేయలేదన్న విషయాన్ని తెలుసుకోండి. ఆయన న్యూరో సర్జన్ అవడం వలన ఆయనకి స్ట్రెస్ ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్తో సడన్గా ఎక్కువగా ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉంటాయి, ఫోన్లు వస్తూ ఉంటాయి, ఆన్సర్ చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు పేషెంట్స్తో వచ్చే కన్వర్షన్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మేనేజ్ చేసినంత వరకు విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, వృత్తిపరమైన స్ట్రెస్ ఉంటుంది. ఎంత న్యూరో సర్జన్ అయినా హ్యూమన్ బీయింగే కాబట్టి ఆ ఒత్తిడి లాంగ్ టర్మ్లో స్ట్రోక్ వచ్చి ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హార్ట్ అటాక్కి జెనెటిక్, లైఫ్ స్టైలే కాదు, స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్గా మనం భావించవచ్చు. కాబట్టి లైఫ్లో స్ట్రెస్ లేకుండా మేనేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ సిమ్టమ్స్ లేకపోయినా అప్పుడప్పుడు ఈ యాంజియోగ్రామ్ టెస్టులు లాంటి ఎకో టెస్టులు, ట్రెడ్మిల్ టెస్ట్, ముఖ్యంగా ట్రెడ్మిల్ టెస్ట్లో క్లాట్స్ ఏమైనా ఉంటే గుర్తించే అవకాశం ఉంది. డాక్టర్లు ఎప్పుడైనా ఎకోలు, ఈసీజీ తీసిన తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ రికమెండ్ చేస్తే ఖచ్చితంగా చేయించుకోండి. బ్లాక్స్ గుర్తించాలంటే ట్రెడ్మిల్ మంచి టెస్టు. ఇంకా కన్ఫర్మేషన్కి వెళ్ళాలంటే యాంజియోగ్రామ్ టెస్ట్. నవ్వేడేస్ లైఫ్ స్టైల్ని బట్టి 40 ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం చాలా మంచిది. దాని తర్వాత ఉండే ప్రొసీజర్స్ ద్వారా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. నీకు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా నీకు స్ట్రోక్ రావాలనే గ్యారంటీ రాదని గ్యారంటీ ఏమీ లేదు అన్న విషయాన్ని ఈ చంద్రశేఖర్ గారి ఇష్యూ ద్వారా మనం గుర్తించవచ్చు.